నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి ఉపాధి హామీ పథకం వారికి 600 రూపాయల వేతనం చెల్లించాలి వెంటనే. ఉపాధి హామీ పథకం వాళ్ళకి 600 రూపాయల వేతనాలు చెల్లించాలి వెంటనే. 200 రోజులు పని దినాలు కల్పించాలి వెంటనే. ఉపాధి పథకంలో 200 రోజులు పని దినాలు కల్పించాలి వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. జీ రామ్జీ పేరును తొలగించాలి వెంటనే. జీ రామ్జీ పేరును తొలగించాలి వెంటనే. తొలగించాలి జీ రామ్జీ పేరును వెంటనే. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి వెంటనే. ఉపాధి హామీ చట్టాన్ని జీ రామ్జీ పేరును మరి ఈరోజు పార్లమెంట్ లో బిల్ పాస్ చేయడం మరి నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణికి ఇదొక నిదర్శనం అని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మరి 2005లో మరి వామపక్షాల ఆధ్వర్యంలో మరి ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేస్తే తప్ప ఈ చట్టం రూపకల్పన కాలేదు. మరి ఈరోజు ఆ స్థాయిలో మరి ఎందరో కార్మికులు కర్షకులు పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ చట్టాన్ని మరి నియంతృత్వ ధోరణితో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు రామ్జీ పేరును పెట్టడం చాలా అమానుషమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలు మరి పార్టీలకు అతీతంగా రావాల్సినటువంటి ఉద్యమంలో రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉపాధి హామీ పథకంలో 200 పని దినాలను కల్పించాలని మేము డిమాండ్ చేస్తుంటే మరి ఈరోజు మీరు పథకాన్ని పెట్టి మరి చట్టాన్ని మార్చారు. మరి అదేవిధంగా 600 రూపాయలను మరి వేతనంగా ఇవ్వాలని మేము ధర్నాలు ర్యాలీలు చేస్తుంటే మీరు ఈరోజు ఈ పథకాన్ని రూపకల్పన చేసి ఈ పథకాన్ని ఎత్తేసే పరిస్థితుల్లోనే ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే విధంగానే మీరు పావులు కలుపుతున్నారంటే మీరు ప్రజలపైన ఈ గవర్నమెంట్ కున్నటువంటి ఈ పాలకులకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం మరి పథకాన్ని కాకుండా చట్టాన్ని అలాగే ఉంచి జీ రామ్జీ పేరును వెంటనే తొలగించకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వాన్ని కుప్పగొల్సే ఆలోచన విధానంలో మరి కార్మికులు కర్షకులు ముందుండాలని అదేవిధంగా వీరికి వెన్నుదన్నుగా వామపక్షాలు ముందున్నాయని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం.